తెలంగాణ ఈఆర్సీ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కమ్ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రక్షణ సేన తరపున ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అటెండ్ అయ్యారు. తెలంగాణ ఈఆర్సీ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కమ్ ఏర్పాటుపై ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్. తెలంగాణ ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయం రైతు డిస్కంల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్నటువంటి 2 డిస్కంలతో పాటుగా మరొక డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రైతు డిస్కమ్ పేరుతో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ డిస్కంలకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని చెప్పి ఇప్పటికే బహిరంగ విచారణ చేయబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఈ విద్యుత్ నియంత్రణ భవన్లో డిస్కంలకు రైతు డిస్కమ్ మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి బహిరంగ విచారణ కొనసాగుతుంది. మొత్తం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు జరిగేటటువంటి ఈ విచారణ 11 గంటలకు స్టార్ట్ అయింది. అయితే 60 మందికి పైగా నమోదు చేసుకున్నారు. వాళ్ళకు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా రాజకీయ నాయకులతో పాటుగా ఇటు విద్యుత్ రంగ నిపుణులు, అదేవిధంగా లాయర్లు, కొంతమంది జర్నలిస్టులు కూడా దీనికి నమోదు చేసుకున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొత్త డిస్కమ్ ఉన్నటువంటి సదరన్ డిస్కమ్తో పాటుగా నార్థన్ డిస్కమ్ 2 డిస్కమ్లు ఉన్నాయి. వీటితో పాటుగా రైతు డిస్కమ్ అని కొత్త డిస్కమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి ప్రధానంగా ప్రభుత్వం చెప్పేటటువంటి అంశం ఇప్పుడు ఉన్నటువంటి ఈ రైతు డిస్కమ్ కేవలం సాగునీటి ఉన్నటువంటి పూర్తిగా వ్యవసాయ రంగానికి ఈ డిస్కమ్ని ఉపయోగించబోతున్నామని చెప్తున్నారు. దీంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, మిగతా ఏదైనా ఇబ్బంది జరిగితే వెంటనే మరమ్మతులు చేసే విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ప్రత్యేకమైనటువంటి రైతు డిస్కమ్ తీసుకొస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇటు సీఎండీ కావచ్చు, మిగతా అందరూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళకి అభ్యంతరాలు ఉన్న వాళ్ళకి వివరిస్తున్నారు. తర్వాత రాజకీయ పార్టీల నాయకులతో పాటుగా ప్రజలు కూడా, రైతులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్